వాళ్ళ నిన్నటి సర్వేలో కూడా బెంగాల్లో క్రిందటిసారి కంటే సీట్లు ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది తప్పించి గెలిచే పరిస్థితి లేదంటున్నారు. అది ప్రస్తుతం ఉన్న సీట్లు పెరిగే క్రిందటిసారి 60-70 వచ్చినాయి, ఈసారి 100 దాకా 100 నుంచి 115 వస్తాయని అంచనా వేస్తున్నారు. అంటే అస్సాం తప్ప మిగిలిన ఎక్కడ గెలిచినా సరే బీజేపీ ఒక రాష్ట్రం పెరిగినట్టే. అస్సాం కాకుండా ఇంకో చోట గెలిస్తే బోనస్ వచ్చినట్టు. అస్సాంలో వరకే గెలిచిందంటే వాళ్ళ దాడుల్లో పెట్టుకున్నట్టు. అస్సాం ఓడిపోయింది అనుకోండి, ఊరికే కోల్పోయింది, అదిగో బీజేపీ పని అయిపోయిందని రచ్చరచ్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. సార్, మొన్న జరిగిన బీహార్ ఎన్నికల ఫలితాలు, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ఇవేమన్నా వీటి మీద బీజేపీకి ఎఫెక్ట్ అవుతాయా? ఈ రాష్ట్రం దానికి దీనికి అసలు సంబంధం లేదు. అది ఆ మూల వ్యవహారం, ఇది ఈ మూల వ్యవహారం. ఒకదానికి దానికి పొంతన ఉండదు వీటికి. కాకపోతే కార్యకర్తలకి ఒక మనోధైర్యం ఉంటుంది. బీజేపీ వాళ్ళు వరుసనే మనం కొట్టుకొస్తున్నాం, ఇది కూడా కొట్టాలన్న ఉత్సాహంతో పోతుంటారు. అది అంతే. మిగతా వాళ్ళు ఎలా? కానీ ఒకటి సార్, అనుకోకుండా సడన్ గా జరిగిన ఈ యుద్ధం ఎఫెక్ట్ కానీ దీనివల్ల కొన్ని పరిణామాలు, కొన్ని నిజంగా గ్యాస్ ఉందా, లోటు ఉందా, లేదంటే బ్లాక్ వేళ క్రియేట్ చేసి ఇవన్నీ పక్కన పెడితే ఈ ఎన్నికల ముందు ఇది ఎంతవరకు నష్టం తెచ్చిపెట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా గ్యాస్ ఇప్పుడు అందుబాటులో లేక ధరలు పెరిగితే ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది ఆటోమేటిక్, కాదండి అనుకుంటా. పబ్లిక్ లేబర్ దగ్గర ఆ చేంజ్ కనబడుతుంది అనమాట ఏంటనేది. తప్పదు. అంటే ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ లో వీక్ అయ్యిందా లేదంటే ఫెయిల్ అయ్యిందా?